వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఒక 9th క్లాస్ లో మహా అయితే మనం ఏం చేస్తాం, క్లాస్కి వెళ్ళి చదువుకొని తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చుంటాం, హోంవర్క్ రాస్తాం, లేకపోతే ఇంట్లో ఒకవేళ కష్టాలు ఉంటే బాధపడుతూ కూర్చుంటాం. అంతకు మించి మనం ఏం చేయిస్తుండకపోవచ్చు, అది కూడా ఏది 1995 కాలంలో. కానీ 9th క్లాస్ లోనే చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తూ అలా మొత్తం చిన్నప్పటి నుంచే పని కంటిన్యూ చేసుకుంటూ పీజీ వరకు చదువుకున్నారు 1995 టైంలో. అంటేనే అసలు మైండ్ బ్లోయింగ్ అనే ఫీలింగ్ వస్తుంది మనకి. అలా కెరీర్ స్టార్ట్ చేసుకొని ఆయన సొంత కాళ్ళపైనే ఆయన నిలబడి సొంతంగా కంపెనీ పెట్టుకొని పీజీ వరకు చదువుకున్న ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా అట్ ద సేమ్ టైం ఎంటర్ప్రెన్యూర్ గా సూపర్ సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నటువంటి అంజయ్ గౌడ్ గారు మనం ముందున్నారనమాట. ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత ఇన్స్పిరేషనల్ గా జరిగిన ఆయన జర్నీ గురించి ఒక్కసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. దానికి ముందు ఆయన ఎన్నో కంపెనీస్ తో కూడా డీలింగ్స్ కానీ లేకపోతే టైప్స్ ఇవన్నీ కూడా జరిగినప్పటికీ కూడా శ్రీ టీఎంటీ వాళ్ళతో ఆల్మోస్ట్ 20 years గా కూడా ఈ జర్నీ కొనసాగించారు. మరి ఈ జర్నీ కూడా ఎలా జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, నేను చెప్తున్నాను, ఆల్మోస్ట్ 30 years ఇండస్ట్రీ అన్నట్టు అంటారు కదా, అట్లా మీరు ఈ ఇండస్ట్రీ మొత్తంలో 30 years పాతుకుపోయారు. అసలు ఎలా స్టార్ట్ అయింది సార్ మీ జర్నీ, ఒక్కసారి మీరే చెప్పగలరా? నేను చదువుకుంటప్పుడే పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు 9th క్లాస్లో స్టార్ట్ చేసిన. ఈ ఫీల్డ్లో 95 నుంచి ఉన్నా. 95 నుంచి ఇంటర్మీడియట్ చేస్తూ ఉన్నా. ఒక 7 years నేర్చుకున్న తర్వాత చదువు అయిపోతుంది. ఇక మనం ఏదన్నా సెటిల్ కావాలన్న ఉద్దేశంతో ఒక చిన్న రిటైల్ కౌంటర్గా పెట్టుకున్నాం. ఓకే, అలా మీకు ఓన్ గా మీరు పెట్టుకున్న తర్వాత శ్రీ టీఎంటీ వాళ్ళతో ఎప్పటి నుంచి సార్ మీరు టైఅప్ అయ్యి పార్ట్నర్ గా కొనసాగుతున్నారు? శ్రీ టీఎంటీ రిటైల్ కౌంటర్ లో 2005 తర్వాత నుంచి నడుస్తుంది. అంటే 2005 నుంచి 2025, అంటే దాదాపు 20 ఏళ్ళు శ్రీ టీఎంటీ వాళ్ళతోటి జర్నీ కొనసాగడానికి ప్రధాన కారణం ఏంటి సార్? మార్కెట్ లో మంచి నేమ్ ఉంది. ఆ నేమ్ తో పాటు ప్రైస్ ఉంది, ప్రైస్ తో పాటు సర్వీస్ ఉంది, సర్వీస్ తో పాటు క్వాలిటీ ఉంది. ఇవన్నీ ఉన్నందుకు పబ్లిక్ కు అందుబాటులో ఉన్న ధర ఉంది. నియర్ బై కంపెనీ ఉంది, హైదరాబాద్ కు సర్వీస్ ఉంది. సార్, ఇది సర్వీస్ కానీ ఎంత బాగున్నా కూడా ఈవెన్ మీరే డీలర్ గా ఉన్నప్పుడు మీకే కాంపిటీటర్స్ ఉంటారు, మళ్ళీ మీరు ఎంచుకున్న శ్రీ టీఎంటీ వాళ్ళకి కూడా కాంపిటీటర్స్ ఉంటారు. చాలా బ్రాండ్స్, మంచి మంచి బ్రాండ్స్ ఉన్నవి, నోటెడ్ బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ శ్రీ టీఎంటీకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? కాంపిటీషన్ ఉంటాయి, అన్ని బ్రాండ్లకు ఉంటాయి, కానీ మార్కెట్ లో మనకు కస్టమర్ నెట్వర్క్ మేము చేస్తుంటాం కాబట్టి మేము కూడా కొంత క్రియేట్, అంటే మేము సొంతంగా అమ్ముకోవాలి అనే ఉద్దేశంతో బ్రాండ్, ఏదైనా ఒక బ్రాండ్ అమ్ముకోవాలి, శ్రీ టీఎంటీ నమ్ముకొని అమ్ముకుంటున్నాం. సో మీరు ఇందాక నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచే చదువుతూ మళ్ళీ అటువైపు ఉద్యోగం కూడా చేసుకుంటూ కొనసాగారు కాబట్టి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా మీరు ఒక మంచి బిజినెస్ పర్సన్ గా అవ్వడానికి కారణం ఏంటి అంటారు? హార్డ్ వర్క్, ట్రస్ట్ గా నమ్మకంగా వ్యాపారం చేయడం, అందరితో కలిసి ఉండడం. సార్, ఎంత జరిగినా యాక్చువల్ గా ఎవరినన్నా టర్నింగ్ పాయింట్ ఏంటి అని అడగాలి. మరి మీ టర్నింగ్ పాయింట్లు మీరే చేంజ్ చేసుకున్నారా, లేకపోతే మీరు ఇంత కష్టపడుతున్న ఒక పాయింట్ ఉంది, ఇక్కడ లైఫ్ చేంజ్ అయిపోయింది అన్న మూమెంట్ ఏదైనా ఉందా? మనం మొదటి నుంచి ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ చేంజ్ వస్తూనే ఉంటది కదా. మనం స్టార్టింగ్ నుంచి ఉన్నాం, మొక్క చిన్న చెట్టు పెట్టినప్పటి నుంచే అది ఎదిగేంత వరకు నడిపిస్తున్నాం. అవునవును. సో అలా మీ చెట్టును మీరే చిన్నప్పటి నుంచి మీరే టర్నింగ్ పాయింట్స్, అదే నేను అన్నట్టుగా మీరే మార్చుకున్నారు. శ్రీ టీఎంటీ వాళ్ళతో మీరు ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు సార్? చాలా మంది చెప్తున్నారు ఆన్ టైం సర్వీస్ ఉంటుంది, ఎప్పుడు కాల్ చేసినా కూడా వాళ్ళు కరెక్ట్ గా డెలివరీ కూడా ప్రాపర్ గా ఇస్తారు, అది అంటారు. బట్ చాలా మంది కూడా ఇవి పనులు చేస్తాం కదా, బట్ వీళ్ళనే ఎందుకు చూస్ చేసుకోవాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, దాని తగ్గట్టుగా వాళ్ళు చేంజెస్ చేసుకుంటారు. మేము కూడా కస్టమర్ దగ్గర కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా అడుగుతాము, దాని తగ్గట్టుగా ఏం కావాలో చేంజ్ చేసి చెప్పిస్తాం. క్వాలిటీ పరంగా కానీ, మెటీరియల్ పరంగా కానీ, సర్వీస్ పరంగా కానీ ఏదైనా. సార్, మీరు ఫస్ట్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని డెలివరీ చేయడం అనేది ఒకప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు. బట్ రాను పద్ధతులు మారటము, లేకపోతే చేసే ప్రాసెస్ అన్ని కొంతమంది సింపుల్ గా ఈజీగా అయిపోయేటట్టు ఈజీగా డెలివరీ చేయడం, ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉంటున్నాయి కదా. ఇటు ఇలా మార్కెట్ లో మారుతున్న ప్రతిదాన్ని మీరు ఎలా ముందే పసిగట్టి వాటన్నిటిని ఎట్లా మార్చుకుంటూ వచ్చారు? మనకు టెక్నాలజీ మారుతున్న కొద్దీ బిజినెస్ ట్రెండ్ కూడా మారుతుంది. టెక్నాలజీ ఇంపార్టెంట్. ఇలా టెక్నాలజీ, ఒకప్పుడు స్టీల్ నార్మల్ గా ఉండేది, టీఎంటీ అనే పేరే లేకుండే. ఇలా టీఎంటీ అనేది నేమ్ వచ్చింది, బ్రాండ్ నేమ్ వచ్చినాయి, FE500 అని వచ్చింది, FE550D అని వచ్చింది, FE450D అని, అట్లా బ్రాండ్స్ క్రియేట్ అయినాయి. దాంట్లో దాని స్టాండర్డ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు కంపెనీలు.
ఓకే సార్, ఆ కంపెనీకి అంత బ్రాండ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? అండ్ మామూలుగా సాధారణంగా యావరేజ్ గా చూసుకుంటే ఇప్పుడు స్టీల్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అందులో సపోజ్ ఒక ప్రైస్ లో హై కా నుంచి లో దాకా ఉన్నాయి. ఈ ఈ మన బ్రాండ్ ఏంటంటే అందరికి అందుబాటు ధరలో ఉండే ప్రైస్ ఉన్నది, అందుకు పబ్లిక్ లో తొందరగా మూవ్ అవుతుంది. యావరేజ్ గా చూసుకుంటే ఈ బ్రాండ్ శ్రీ టీఎంటీ వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ అనేది ఒక నెలలో ఎంత మందికి మీరు డెలివరీ చేస్తారు సార్? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము డైరెక్ట్ కస్టమర్ నెట్వర్క్, ప్రాజెక్ట్ కాదు, వీళ్ళు కాదు, కస్టమర్లు. అంటే ఒక షాప్ లో ఒకరు 5గురు వచ్చారనుకో, 5గురికి మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కొత్త కస్టమర్. ఒకరు ఇల్లు కట్టుకురంటే ఇంకొకరు కట్టుకోరు. లైఫ్ లో ఒకటి రెండు ఇల్లు కట్టుకుంటారు. ఎంతమంది ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ వాళ్ళు కానీ, వ్యవసాయ ఫార్మర్స్ కానీ, ఇంకా ఎవరైనా. బిల్డర్స్ అంటే వేరు, కట్టుతారు, అమ్ముతుంటారు. నేను డైరెక్ట్ కస్టమర్స్ కు సప్లై చేస్తాను. కస్టమర్ టు కస్టమర్ నాకు ఒక పేరు ఉంది, ఆ పేరుతోటే నడిపిస్తాను. కస్టమర్ టు కస్టమర్ పోయేసరికి బ్రాండ్ నేమ్ కూడా తెలిసిపోతుంది కదా. అలా యావరేజ్ గా ఒక నెలలోనే మీకు నేను ఒక 30-40 కస్టమర్స్ కు నేను ఇంట్రొడ్యూస్ చేస్తుంటా ఎవ్రీ మంత్లీ. ఈజీగా మంత్లీ మీరంతా ఒక 30 మెంబర్స్ కు ఇంట్రొడ్యూస్ చేస్తుంటా. ఓకే, ఈ బ్రాండ్ బాగానే ఉంటుంది, తీసుకోండి, వాడచ్చు. అవునవును. అలా ఇన్నేళ్లుగా మీరు ఈ బ్రాండ్ తో మీరు జర్నీ చేశారు కదా. సో మీ అనుభవం, మీరు ఇంకా మేబీ ఎంత ఎక్స్పీరియన్స్డ్ గా చిన్నప్పటి నుంచి ఉన్నా కొన్ని కొత్తవి నేర్చుకోవాలి. అలా మీరు ఇన్నేళ్లుగా ఎప్పుడు కొత్తగానే ఉంటది. అవును, ఇన్నేళ్లుగా మీరు ఇంకా ఏం నేర్చుకున్నారు? ఆ నేర్చుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు దాంతో? ఏదైనా నిజాయితీగా బిజినెస్ చేసుకోవాలి, హానెస్ట్ గా ఉండాలి, కస్టమర్ రెస్పాన్స్ చేయాలి, పర్ఫెక్ట్ సర్వీస్ చేయాలి, పర్ఫెక్ట్ రిసీవింగ్ చేసుకోవాలి, అవును, నమ్మకాన్ని ఉంచుకోవాలి. ఎప్పటికీ నమ్మకమే ముఖ్యం. మెటీరియల్ తో పాటు మన నమ్మకం, మనం ఇచ్చే అష్యూరెన్స్ తోటి మెటీరియల్ కూడా వెళ్తుంది. అవునవును, కంపెనీ ఎంత ఇచ్చినా మనం కూడా ఇస్తాం కదా. ఈ బ్రాండ్ బాగుంటది, క్వాలిటీ ఉంటుంది. మీకు ఎంత కొన్నిసార్లు ఎన్నో ఏళ్ల నుంచి పాతుకుపోయిన సంస్థలైనా ఏవైనా సరే కొత్తగా వచ్చే వాళ్ళు కాంపిటీటర్స్ అవుతారు, చాలా చేస్తారు. వాళ్ళకి మీరు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా ఈ పూట గడుస్తుందా లేదా అని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మనము ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం అంటే దాని వెనక మన దగ్గర లేబర్ పనిచేస్తారు, వర్కర్స్ పనిచేస్తారు, రెంట్ కట్టాలి, జీతాలు ఇవ్వాలి, ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాని తగ్గట్టన్నా కొద్దిగానైనా ప్రాఫిట్ తీసుకొని ఇవ్వాలి. ఇక మనం లాస్ లో అమ్మితే మనకి ఎవరు చూసేవాళ్ళు లేరు కదా, మనమే నిలబెట్టుకోవాలి. మరి ట్యాకిల్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్స్ బట్టి మీరు బిజినెస్ అంటే అసలు ఏమని చెప్తారు సార్? బిజినెస్ మంచిగానే ఉంటది, చేసుకుంటే మంచిగా ఉంటది. మనకి ఎప్పుడు నమ్మకంగా బిజినెస్ చేసుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు ఒక దగ్గర జాబ్ చేసిందనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా బిజినెస్ చేసుకోవచ్చు, ఏమైతే చాలా బాగుంటది. సార్, ఎంత కష్టపడి బిజినెస్ చేసుకున్నా మంత్లీ మీరు అన్నట్టు 30 మంది కస్టమర్లతో మాట్లాడినా కూడా ఏదో ఇంకా కట్టేసుకున్నాగా, డబ్బులు కట్టేసాం అయిపోయిందిలే అనుకునే వాళ్ళు కొందరు ఉంటే, కొంతమంది స్పెషల్ గా ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఇలా నచ్చింది అది. అలాంటి ఏదన్నా మెటీరియల్ డిఫాల్ట్ గానీ, క్వాలిటీ గురించి కానీ ఏదన్నా వస్తే ఇమ్మీడియట్ ఇంటిమేషన్ చేసి పిలిపిస్తాం, వాళ్ళని పిలిపించేసి చెక్ చేపిస్తాం. చెక్ చేయించి దానికి మళ్ళీ అసలు ఈ పర్టికులర్ శ్రీ టీఎంటీ వాళ్ళ సక్సెస్ జర్నీ అసలు మీతో పాటు వెళ్ళింది కదా, కస్టమర్లు ఎంతమంది హ్యాపీగా నిజంగా జెన్యూన్ గా ఉన్నారు సార్ శ్రీ టీఎంటీ ప్రొడక్ట్స్ యూజ్ చేసి? తీసుకున్న వాళ్ళు అందరూ మంచిగానే ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు. మంచి క్వాలిటీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు, ఏమి ప్రాబ్లం లేదు. క్వాలిటీ సర్వీస్ ఉంది కాబట్టి ప్రైస్ క్వాలిటీ రెండు ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవరైనా కస్టమర్. క్వాలిటీ ప్రైస్ రెండు ఉన్నాయి కాబట్టి మంచిగా. సో మీరు ఇప్పుడున్న తరానికి కానీ, రానున్న బిజినెస్ పర్సన్స్ కి కానీ, లేదా డీలర్స్ కి కానీ మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? బిజినెస్ లోకి రావాలన్నా, లేదా లైఫ్ ఇప్పుడు సెట్ అవ్వాలన్నా మీరు ఇచ్చే సూచన ఏంటి? ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటేనే ముందుకు వెళ్తాము. ప్రతి ఏదైనా వ్యాపారం ప్రారంభించడం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి కస్టమర్తో కానీ, ప్రతి సప్లయర్స్తో కానీ, ప్రతి ఒక్కరితో కలిసి ఒక నమ్మకంతో వ్యాపారం చేయాలి, మంచి సర్వీస్ చేయాలి, మంచి నమ్మకాన్ని పెంచుకోవాలి. సార్, ఇప్పుడు మీరు చదువుకుని ఎట్ ద సేమ్ టైం బిజినెస్ చేశారు కదా, కానీ ఇప్పుడు అప్పుడులో మీరు చదివే చదువులకి ఉండే పనులు బిజినెస్ డిఫరెంట్ ఉంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉన్నాయి. మీరు వీటిని ఎలా చెప్తారు? నేను అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, నార్మల్ చదువుకున్నా, కాకపోతే వదిలిపెట్టలేదు దాన్ని. అది కూడా నాకు కావాలి, ఏదో ఒకటి సెటిల్ కావాలనే ఉద్దేశం. ఇట్లా జాబ్లన్నా కావచ్చు, ఇట్లా బిజినెస్ లన్నా కావచ్చు,
ఏదో అవకాశం వస్తే అది చూద్దాం. అప్పటికి మనం పార్ట్ టైం లో ఎప్పటి నుంచో చేస్తున్నాం. మనకు ఒక థాట్స్ వచ్చినాయి, ఏం చేయాలి, మనం సెల్ఫ్ గా బతకాలి, ఒక బిజినెస్ చేయాలి, ఏదైనా చేయాలి, మనం 10 మందికి ఉపాధి ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో మనం వ్యాపారం ప్రారంభించినాం. అట్లే కంటిన్యూ చేసుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పటికి కూడా ఒక 10 మందికి 15 మందికి పనులకు కానీ ఎంప్లాయీస్ కానీ మనం ఉపాధి ఇస్తున్నాం. మనం ఒక్కరం బతుకుతే కాదుగా, 10 మందిని బతికిచ్చే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు అంతా మారింది కదా సార్. ఇప్పుడేమో ఖచ్చితంగా మీరేమో చిన్నప్పుడే అంత మొత్తం పునాదులు తీసి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడేమో చదవడానికే లక్షలు పెట్టాల్సిన పరిస్థితి. అయినా జాబ్లు ఉంటే తెలియదు. మరి వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు సార్? ఏదైనా ఎక్కడైనా చదువుకోండి, మంచిగా చదువుకోవాలి, కష్టపడితే. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ చదివి, గవర్నమెంట్ స్కూల్ చదివి, ఇంకేడని చదివి, హై లెవెల్ చదివి, బాబులు మన చదువుకునే పిల్లల్లో టాలెంట్ ఉండాలి, పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, వాళ్ళే పైకి వస్తారు. సో అది 30 years ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అంజయ్య గౌడ్ సార్ మనకి ఎంత క్లియర్ గా చెప్పారు. మనం చదవాలి, అది మనకు అవసరం. అలాగే ఆ చదువును ఉపయోగించుకొని ఏ దానికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో పట్టుదలగా వెళ్తే, నమ్మకంతో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతామని చెప్పేసి ఆ సక్సెస్ఫుల్ జర్నీని శ్రీ TMT వాళ్ళతో 20 years గా నడిపించారు. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ NTV.